హలో సేన్లోకి వచ్చినారా? కంది సేను చూసేకి వచ్చినా. కందికాయ కొయ్యాలా? ఇది చెట్టు కింద కూర్చుండా చాలా ఇంటి నీళ్ళు తాదామని. వస్తాండవా? రా రా రా. ఏంపా బోరింగ్ బాబాయ్ ఏం చేస్తాండవు? చెప్పురా బంగారాల బుడ్డప్ప. కాదు మామ, బంగారాల బుడ్డప్ప అని ఏంటి మామ పిలిచేది? ఊరినే బుడ్డప్ప అంటేనేమి? నువ్వు కూడా బాబాయ్ అంటేనేమి? బోరింగ్ బాబాయ్య అనేది ఏంటిరా నువ్వు? మీ ఇంటితో బోరింగ్ ఉంది కాబట్టి దానికే బోరింగ్ బాబాయ్ అని పిలిచినా. ఓహో, మీ ఇంటితో పుట్టగోసు ఆరేసింటారు. పుట్టగోసు బుడ్డప్ప అనేదా నిన్ను? స్వామి ఇవన్నీ వద్దులేప్ప, మామ అంటాలేప్ప. ఇంకా ఇది పద్ధతి. ఏందన్నా కానీ ఫస్ట్కే మామ అని ఇంటే పోవు కదా. బోరింగ్ బాబాయ్యా ఎవరో చెప్పింది నీకు ఇవన్నీ? అర్లే మామ, ఇంకా దాంతో ఏం గాని ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చొని? కందికాయ అయ్యిందో లేదో చూసే కొద్ది కందికాయ కొయ్యాలరా. చెప్తే కదా ఫోన్లో. ఇట్లా కూర్చుంటే చాలా అయితే అంటే ఏంటికో మామ, నీ మగంలో బాధ కనపడుతుంది. ఏమైంది మామ? భలే అర్థం చేసుకుంటావురా అల్లుడు. ఏమని చెప్పుదురా నా బాధ? మీ అత్తుంది చూసినావా? పరమ గయ్యాలదిరా. సీటుకి మాటికి రగడ పెట్టుకుంటుంది. నాకు సిక్కాల్సిందే కాదురా, నా దరిద్రానికి చిక్కిందేమో అనిపిస్తుంది. ఏంది మామ అట్లా మాట్లాడతావు? అత్త చాలా మంచిది మామ, నువ్వే పని పాట లేకోకుండా తిరిగేది. ఏం తమాసుగా ఉందేరా? ఎక్కడ పోతాయి బుద్ధులు? అదే చీరలోదే పాగడా. అదే చీరలోది పాగడా? ఏంది మామ అందుకో అది? ఏం లేదురా, నువ్వు మీ అత్త అంతా ఒకటే కదా, రక్తము అంతా ఒకటేను అని. అదే చీరలోదే పాగడంటే. ఇంతకీ అత్త ఏమన్నది మామ? ఏంటి గట్లాడుతుండవు? ఏమనిందంటే, నా పెళ్లి రాక్షసునితో అయినే బాగుండు, నీకిచ్చి చేసినారు అనిందిరా. అంటే నువ్వు రాక్షసు కన్నా అర్థమా మామ? ఏరా ఎట్లా కనపడతాడా నీకు? దానికి తాస్కారమే, నీకు కూడా తాస్కారం అయిందా నేనంటే? మరి ఆ మాటకు నువ్వేమంటివి మామ? ఏమంటాన్రా? దాని ఎదురుగా మాట్లాడేకైతుందా నేను? ఏం లేకొత్తి ఊరికే చెప్పు. మీ అత్తకు పోయి నువ్వు రక్త సంబంధం ఉండే వాళ్ళతో ఎక్కువ పెళ్లిళ్ళు జరగవని చెప్పు. అంటే మా అత్తనే రాక్షసి అంటావా? పాప ఇంటికి వా, నీకుంది పా. ఇదిగో రే, నేను అట్లా కాదురా అనిండేది. స్వామి నీకు మొక్కుతారా, ఊరుకోరా. నేను అట్లా కాదులే అనిండేది, అత్తని కాదనిండేది. వారు రక్త సంబంధము పెండెంట్లు అది అనిండేది, అది కాదులే. నేను పిల్లోని కాదు మామ, ఇన్ని పోయిన నెగ్రేసో గబాబో తీసి తూపా కాదు. ఏంటికి చిక్కినారా మీ మధ్యలో? నేను నాకు అర్థం కాదు. ఏం పాపం చేసి ఉంటున్నావు? దేవుడు ఇట్లా వాళ్ళకి తగిలించినాడు తెచ్చి. ఏం చేస్తావు? కర్మ చెడ్డదైనప్పుడు అన్నీ ఇట్లే జరుగుతాయి. సర్లేపా, ఇంకేం చేస్తావు? ఏమున్నా నీ అభిమానమే అభిమానం మామ. అభిమానం ఏం లేదురా, మిమ్మల్ని చూసి మంచి అనుభవం వచ్చింది నాకు. మా అత్త మీద అంత అభిమానం లేకపోతే నీ పర్సులో ఏంటికయ్యా మా అత్త ఫోటో పెట్టుకుంటావు? నువ్వు ఎప్పుడు ఆ ఫోటోనే చూస్తుంటావు ఏంటికప్ప? ఓ అద్యా, నాకేదైనా సమస్య వచ్చింది అనుకో, మీ అత్త ఫోటో చూస్తా. ఏంటికనుకుంటాడు? ఈ సమస్య ఏముందరా, ఆ సమస్య పెద్దదే అనిపిస్తుందిరా, అందుకే చూసేది. ఓహో, సమస్యల కంటే పెద్ద సమస్య మా అత్తే అంటావా? మామా చాలా మాట్లాడుతుండవు. అమ్మా లేదురా స్వామి, నేను అట్లా కాదనింది. తమాస్ కంటిలే, మీరంతా మంచోళ్ళు. ఏదో తమాస్ కన్నాలేప్ప. ఎగ్రైజ్ చెప్పినావు తీసిస్తాలే, ఏంది లేదు. మామా హ్యాపీ చాక్లెట్ డే మామా. ఏందిరా చాక్లెట్ డేనా? మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే ఇవన్నీ ఉన్నాయి, కానీ చాక్లెట్ డే కూడా ఉందా? ఇదేం తప్ప స్వామి. పర్మనెంట్ డే కూడా వస్తుంది మిగలనాళ్ళకి. అయ్యో నిజంగానే ఉంది మామా, చాక్లెట్ తిను మామా. చాక్లెట్టా? నాకు వద్దురా స్వామి. ఏంటికి మామా? నా పండ్లు పుచ్చిపోవడానికి, పండ్లు పీకేపించుకోవడానికి కారణం చాక్లెట్ లేరా? తిన్నప్పుడంతా ఫుల్గా తిన్నా. ఈ దవడ పండ్లన్నీ ఊసిపోయిన అన్నీ పీకేసినారు. ఆ చాక్లెట్లు అంటేనే నచ్చదు నాకు. అందుకే యాడేను జరుపుకోను. చాక్లెట్ చూస్తేనే సుమారుగా దూరం జరిగిపోతాను. నా పండ్లు పోవడానికి కారణం అవే. దానితో ఏం కానీ ఇప్పుడు అనిండే మాట్లాడి మా అత్తకు చెప్పాలా వద్దా? దా నీకు మొక్కుతా స్వామి, అంత పని చేయొద్దప్ప. చెప్పినా కదా ఎగ్ రైస్ తీసిస్తాను. ఇంకేమి నువ్వు ఎగ్ రైస్తో నన్ను కొనలేవు మామా. ఏంది కాదప్ప మామ? పండక్కి 3 సినిమాలు రిలీజ్ అయినాయి, 3 సినిమాలకి పిలిచకపో.
ఇంటి తావు అది ఆడుకుంటుంది. మీరు ఈడ ఆడుకోండి, నేను పేటా చుట్టుకొని ఇట్లా చేనుల పడి తిరుగుతాంట.